ఎఫ్సిఐ నుంచి మనకు టెక్నికల్ మరియు నాన్ టెక్నికల్ సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించిన దాదాపుగా 6,000 పోస్టులకు ఒక నోటిఫికేషన్ విడుదలవడానికి మనకు అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఇది మన కంప్లీట్గా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉద్యోగాలు, ఎఫ్సిఐ సంబంధించింది. అదేవిధంగా పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి మనం గతంలో కూడా చెప్పుకున్నాము. పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి పోస్ట్ మ్యాన్, అదేవిధంగా మెయిల్ గార్డ్ సంబంధించిన ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో దాదాపుగా మనకు 98,000 ఉద్యోగాలతోటి, అంటే 98,000 ఖాళీలతో ఒక నోటిఫికేషన్ విడుదలవడానికి అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. సో ఇది డిసెంబర్ ఎండ్ లోపు కావచ్చు, లేకపోతే జనవరిలో మనకు ఈ నోటిఫికేషన్ రావడానికి ఒక అవకాశం అనేది కనిపిస్తూ ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మనకు దాదాపుగా 1000 పోస్టులతో ఈ కంప్లీట్గా అసిస్టెంట్ సంబంధించినటువంటి ఉద్యోగాలు అనమాట, 1000 పోస్టులతో ఒక నోటిఫికేషన్ విడుదలవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ కార్పొరేషన్ అంటే ఎల్ఐసి నుంచి మనకు దాదాపుగా ఏడీఓ సంబంధించిన ఉద్యోగాలు, ఇవి కూడా దాదాపు 1000 ఖాళీలతో ఒక నోటిఫికేషన్ విడుదలవడానికి మనకు అవకాశం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈఎస్ఐ నుంచి క్లర్క్ సంబంధించిన ఉద్యోగాలు, ఈ నోటిఫికేషన్లో కూడా దాదాపు 1500 ఖాళీలతో ఈ నోటిఫికేషన్ అనేది విడుదలవడానికి అవకాశం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మనకు టీజీపీఎస్సీ నుంచి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో గతంలో మనం చెప్పుకున్నాము. దాదాపుగా నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ప్రభుత్వ అధికారులు కావచ్చు, లేకుంటే ప్రజాప్రతినిధులు కావచ్చు, ఇది అనేక వేదికల మీద వారు అనఫీషియల్గా ప్రకటించినటువంటి విషయం ఏంటంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి దాదాపుగా 1500 ఖాళీలతో ఒక నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పి. సో దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ప్రాసెస్ కూడా మనకు విడుదలకు అవకాశం ఉంది. సో ఈ ఎలక్షన్ ప్రాసెస్, స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయిన తర్వాత వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలవడానికి మనకు ఇక్కడ అవకాశం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా టీజీఎస్ ఆర్టీసీ సంబంధించినటువంటి ఉద్యోగాలు, సో తెలంగాణ ఆర్టీసీ సంబంధించిన ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నుంచి కూడా ఇప్పటి వరకు తెలంగాణ ఈ ఆర్టీసీ సంబంధించినటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అఫీషియల్గా మనకు చాలా ఉద్యోగాలకు సంబంధించిన భర్తీకి ఒక నోటిఫికేషన్ కూడా విడుదల కానిటువంటి పరిస్థితి. సో వీటికి సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ మనకు 3200 ఖాళీలతో ఒక నోటిఫికేషన్ విడుదలవ్వడానికి ఒక అవకాశం ఇక్కడైతే మనకు కనిపిస్తూ ఉంది.